హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? సో మా అత్తయ్య గారు వచ్చి ఆల్రెడీ 3 నెలల పైన అయిందండి. ఇంకా అయిందని చెప్పి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఈసారి కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నారు. ఇదివరకు అయితే కొంచెం 6 నెలలు అలా ఉండేవారు, కానీ తొందరగా వెళ్ళిపోతున్నారు. ఏమో మరి ఎందుకు తొందరగా వెళ్ళిపోతున్నారు ఈసారి. సో అవన్నీ ప్యాకింగ్లు చేస్తున్నాము. వచ్చిన దగ్గర నుండి వీడియోలని ఇవన్నీ చంపేసావు, అందుకని త్వరగా పారిపోతున్నారు ఇక్కడ నుంచి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఆ వీడియోల కోసం భయపడి వెళ్ళిపోతున్నావా? అంటే అది అదేం కాదమ్మా, నేను సరదాగానే చేశాను. ఈ 3 నెలలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అలాగే మీరందరూ ప్రేక్షకులందరూ కూడా చెప్పు ప్రేక్షకులందరూ కూడా సిరీస్ని అభిమానించినందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అలాగే ఇక ముందు కూడా మా కోడలు చేసే ప్రతి వీడియోను ప్రేక్షకులందరూ కూడా ఆదరించి బాగా అందరూ లైక్ చేసి లైక్ కొట్టాలని ఆశిస్తూ మరి మేము ఇండియాకి బయలుదేరుతున్నాము. మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. మా అత్తయ్య గారు నాకన్నా బాగా చెప్పారు. ఇది రియలైజేషన్. సో ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. అంటే ఇండియాకి ఎలాంటివి పట్టుకెళ్తున్నాము, సరదాగా అంటే ఎలా సర్దుకున్నాము అవన్నీ మీకు మొత్తం చూపెడతాను. సో ఈ ఎపిసోడ్ మొత్తం వాచ్ చేస్తారా మరి? ఓకే. ఇక్కడికి మొత్తానికి బట్టలు చదువుతున్నారండి. అంటే పెద్ద బట్టలు ఏం తెచ్చుకోరలే. మనం అనుకో ఇండియా వెళ్తున్నాం అనుకో, ఓ బట్టలు బ్యాగులు అట్టుకుపోతాము. మా అత్తలు పెద్ద ఏం తెచ్చుకోరు కాబట్టి ఫస్ట్ హ్యాండ్ బ్యాగులు తీసుకున్నామండి. ఇంకా 2 హ్యాండ్ బ్యాగులు పంపిస్తున్నాము. మళ్ళీ ఎవరికి ఏంటంటే డిస్కషన్లు వద్దులే, 2 పట్టుకెళ్తున్నాము. బెల్ట్లో ఈ బట్టల దగ్గర ఇంకా చెప్పేది ఏం లేదండి, సర్దుతున్నారు అత్తలు. నేను ఎప్పుడు పని చేయడమే కానీ పని చేయించడమే కానీ చేయడం ఉండదు. అందుకని నేను జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టి ఏది ఎక్కడ సర్దాలి, ఏ జాకెట్ ఎక్కడ పెట్టాలి, ఏ చీర ఎలా సర్దాలి అన్నీ చెప్తాను అనమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇంకా అసలు విషయం చెప్తాను కదా. ఈ చూసారండి ఎంత ఎత్తులో పెట్టారా, నాకు దొరకకుండా నాకు దొరికితే తినేస్తానని. ఇది రానుకుంటా రావట్లేదు ఇంటికి. ఇవి కాసుకోలేని తెచ్చాడండి. ఎలాగంటేని మనం ఎప్పుడన్నా ఇండియాకి పంపించాలనుకుంటాం అనుకోండి, అంటే వచ్చిన తర్వాత ఎలాగో పంపిస్తాం కాబట్టి కాసుకోలు వెళ్ళినప్పుడు మంచి ఆఫర్లు ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు చూసినా $2 తగ్గుతున్నాయి, $3 తగ్గుతున్నాయి, $4 పెడతా ఉంటాడు. తగ్గినప్పుడల్లా ఇల్లు బాక్స్ తీసుకొచ్చామనుకో ఇండియాకి పంపించేవాడు చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది, చూసుకుంటా ఉండండి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఈ థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది కదండి, థ్యాంక్స్ గివింగ్ హ్యాలోవిన్ ఈ సీజన్లో బాగా పెడతారనమాట. మనం ఒకవేళ జూన్లో వెళ్దాం అనుకుంటున్నాం, మేలో వెళ్దాం అనుకుంటున్నాం, అలా అయినా కూడా ముందే తీసి పెట్టించుకుంటే ఉపయోగపడుతుంది. మళ్ళీ అప్పటికి ఆఫర్లు ఉండవు, అనవసరంగా మనం రేట్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఇవి కూడా ఇండియాలో బాగా సేల్ అవుతాయండి. అంటే మంచిగా తింటారు, సేల్ అవుతాయి అంటే ఇదే మా డాడీకి. ఇది మా డాడీకి తెగ ఇష్టం అండి. ఇందులో భలేగా ఉంటాయి, ఓపెన్ చేయలేవులే. కానీ బిస్కెట్లు చాలా వెన్న బిస్కెట్లు అంటారు చూసారా, నేతి బిస్కెట్లు అలాగ ఉంటాయి. ఎలాగైనా మా గోదావరికి అంటే ఇంక ఇలాగ ఉంటాయండి. ఇలా రంగులు వేసి బిస్కెట్లు చాలా బాగుంటాయి అనమాట. డాడీకి చాలా ఇష్టం, అందుకే తెప్పించాను. ఇంకోటి ఉంది లేదు అత్తాలకి. ఇంకా బిస్కెట్లే చాక్లెట్లు అయ్యి అమ్మ. ఈ నగ్గెట్స్ అండి, మనకి చికెన్ నగ్గెట్లు అనుకుంటారు కాదు, చాక్లెట్లు అనమాట. చాక్లెట్లో కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇవి 3 రకాలు. ఇవి కూడా ఆఫర్ వచ్చినాయా? ఆఫరే మొత్తం ఇక్కడ ఉన్నాయని ఆఫరే. ఇవన్నీ ఆఫర్ అని అంటండి. ఇవన్నీ కాసుకోయినా మొత్తం ఇవన్నీ కాసుకొని గుర్తెట్టుకోండి. మీరు ఎవరైనా పట్టుకెళ్ళి వస్తే మాత్రం కాసుకోలో ఆఫర్లు నడుతున్నాయి. చూసుకోండి, నేను కాసుకో కూడా ప్రమోషన్ చేస్తాను అనుకుంటారేమో. కాసుకోలో ఆఫర్ నడుతుందండి, తప్పకుండా కొనుక్కోండి. మెకిని కాసుకో అని చెప్తాను. ఇంక తర్వాత అవి మనకు అందవు. ఏంటంటే ఇవి కూడా బిస్కెట్లు అండి. ఇవన్నీ ఈ క్రీమ్లు ఏమోని మా మేనగోళ్ళ కోసం పంపిస్తున్నాము. ఇంకా అంతే అండి. ఇక్కడ మనం సర్దుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఇంక పట్టుకుని. ఇది తీయండి ఎవరో ఒకళ్ళు. నీకు బాగానే ఉంది వీడియో పట్టేసుకుని ఎంతకనే. ఇంకా అసలు పని చేసి పని లేదే నీకు. నువ్వు అందుకుంటావు, అందుకోవట్ని. ఇప్పుడు నేను అందుకోలేను అనుకుంటున్నావు. అయ్యి రమ్మంటే రాదు, నువ్వు చెయ్యి ఎక్కడికి వెళ్తే వస్తాయి. అందులో వెళ్ళరా, చూసావా రమ్మనగానే ఎలా పడిందో. ఇంకా నేను నెత్తి మీద వెళ్ళదు, నెత్తి పగిలిపోతుంది ఈ పాటికి. ఇలాగ అన్నీ తీసుకోవాలి. ఈయన వీడియో పట్టుకుని ఈ మధ్య పని చేయట్లేదండి. ఏమన్నా అనుకో వీడియో తీస్తున్నాను కదా, నేను పని ఎలా చేస్తాను, నువ్వు పని చేసుకుని నేను వీడియో తీస్తాను అంటున్నాడు. ఇంక అనవసరంగా వీడియో జాబ్ ఇచ్చారనుకుంటున్నాను నేను. బాబు వెళ్ళేటప్పటికి బిస్కెట్లు అన్నీ పొడలు అయిపోతాయి. కానీ
నాకు వద్దు బాబు, ఇక పట్టు తీ. బ్యాగుల్లో పెడితే వెయిట్ ఎక్కువైపోద్దేమో, కొన్ని చేతుల్లో పట్టుకెళ్ళొచ్చేమో ఎలాగా, అంగో నువ్వు పట్టుకున్నావు అలాగా. నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తావు కానీ అలా పట్టుకుంటా చూడు, చేతిలో పట్టుకెళ్ళేదానికి వెయిట్ ఉండదు. పట్టురా. ఎవరు చేస్తున్నారా పని ఇప్పుడు? నేను ముందే చెప్పానా నేను పని చేయింతాను కానీ చేయనని. ఆయన వీడియో తీసుకునే వాళ్ళకి బాగా ఈజీ అబ్బా. ఏంట్రా మీరు ఫోన్లు మొదలెట్టారు ఇంకా? ఏంటిది? పిల్లలకి ఇదంటే బాగా ఇష్టం అంట. ఓపెన్ చేయి. ఇచ్చారా? అయ్యో నమ్మేస్తాడానికి ఓపెన్ చేస్తాడే, మొత్తం కుమ్మేద్దాం అనుకున్నాను. అరే నో, అది ఇండియాకి. చూసేవా చేసి ఓపెన్ చేయట్లేదు మీ డాడీ. శాంతి వాళ్ళయా? మా కొడుకు బట్టలు, మా బుడ్డుగడి చూడు భలే ఉన్నవి. భలేగా ఉన్నాయే. అయ్యో ఇడెవడో చూడు ఎలా రాశాడు పాపం. ఇది బాగానే రాశాడు లోటస్ అని, బిస్కెట్ అని రాయకుండా బిస్కోఫ్ అని రాశాడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇక్కడ 2 టీలు రాయాలి, టీటీ అని, ఎఫ్ఎఫ్ అని రాశాడు. నీకు బాగుందా ఆ కంపెనీ పేరు? అది పేరే బిస్కోఫా? ఎవడ మేడమెంట్లోడు స్పెల్లింగ్ రాక ఫస్ట్ రాయమని ఉంటాడు, నాలాంటిది ఎవరితో బిస్కోఫ్ అని రాసి ఉంటుంది, దాన్నే కంపెనీ కింద పెట్టేసి ఉంటాడు టీటీ పెట్టకుండా. గొప్పోడే వీడికి టీ పెట్టి స్పెల్లింగ్ గురించి చెప్పాలి. ఇలాంటి వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు అయిపోతున్నారండి బాబు. ఇక్కడ పెట్టండి, ఇలా కట్టండి, ఇక్కడ ఇక్కడ పెట్టండి. అత్త ఫస్ట్ చీరలు అందులో పెట్టుకో. అబ్బా చాలా కష్టం ఇవన్నీ, అది అందులో పెట్టేస్తే ఇది అయిపోద్దిలే. నువ్వు అగో అన్ని పనులు మావకండి. అక్కడ అది ఉంది కదా, అది కూడా పట్టండి అలాగా. ఇందాక బాక్స్లో అక్కడ ఉండిపోయినాయండి. 2 బ్యాగులు సర్దాలు ఇప్పుడు పెట్టండి అన్నీ. ఇది పీసి అందులో పెట్టేస్తే అయిపోద్దండి. అసలు ఇప్పుడు వరకు ఇంత పని కూడా చేయలే, మొత్తం ఏంటది అంటున్నావు. ఇక్కడ పెట్టండి. అయ్యో ఇక్కడ లోసనలు అయితే తేలేదు, రాసుకుంటే మంచిగా మెరిచిపోతారు. అత్తేగానే తెచ్చుకోలేదండి, మర్చిపోయారండి బాబు. వెళ్ళి తెచ్చుకోండి. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆయన కాళ్ళు లాగేస్తే అటు ఇటు ఓ పని చేయించడం మామూలు విషయం కాదు. అయ్యి బాబోయ్. ఏంటి ఇండియా నుంచి ఐరన్ చేయించుకొచ్చిన బట్టలు ఇప్పటికి అలాగే ఉన్నాయి, తీయలేదు ఇంకా వాటిని? అవునా, మంచిగానే మన పెద్దోళ్ళు మంచిగా ఐరన్ చేసి పెట్టుకొచ్చారండి. ఐరన్ సాయి టెక్స్టైల్స్ అంట, భలే ఉంటాయి ఇండియాలో. అలాగే వెళ్తున్నాయి ఇప్పుడు. ఇలాగ మనం ఐరన్కి ఇస్తారండి, అక్కడ భలేగా ఐరన్ చేసి ఇస్తారు, ఇక్కడ కట్టుకుందాం తెచ్చినట్టున్నారు. అసలు బయటకు తీసినట్లేరు, మొత్తం బ్యాగ్ అంతా ఇలాగ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిపోయినాయో మా ఇద్దరు క్రీములు. అయినా లేడీస్ల మీద బాగా బిజినెస్ ఎక్కువైపోయింది వాళ్ళకి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకటి 1000 విషెస్ అంట, 1000 కోరికలు. అవునా నిజమా? ఇవన్నీ ఎవరిది వాళ్ళకి. ఇది నీకు, ఇది నాకు, ఇది నాకు, వాళ్ళకని చెప్పి ఒక్కొక్కటి ఇవ్వండి. ఇది ఒకటి 18 ఎంత పడుతుంది, 16 పాయింట్ ఎంత పడుతుంది? 18 అంటే $18.95, $19 అండి. ఇది $5 వచ్చినాయా? డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటున్నావు కదా, అందుకనే అప్పుడప్పుడు వాడతావు మైండ్. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అందుకే అందరూ షాపింగ్లకి వెళ్తారు. మేము బాబాయ్ థ్యాంక్స్ గివింగ్ షాపులకి వెళ్ళిపోతావా అంటావు నువ్వు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. వెళ్తే మంచిగా చూడు ఎంత ఈజీగా వచ్చినాయో. థ్యాంక్స్ షాపింగ్ లో అవసరం లేని కూడా కొనిపిస్తావు నీలాంటిది వెళ్తే. నేను ఈసారి థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ చేయలేదు తెలుసా. ఇది మనకేనా? బ్లాక్ టై అంట దీని పేరు. ఎలా ఉందో తర్వాత చెప్తానండి, నేను ఇంకా వాడలేదు ఇది. మరి ఇది కూడా బాత్ అండ్ బాడీ వర్క్స్లో అంటే చాలా బాగుంటాయి అందులో. కానీ మనం ఏరియర్ తీసుకోవాలండి, లేకపోతే తలకాయ పొడి వచ్చేద్ది ఆ స్మెల్లకి. నాకైతే అలాగ వచ్చేది. ఇది స్నోఫాల్ అంట. ఇప్పుడైతే బాగానే ఉంది. మరి వెలిగించి ఎలాగుందో తర్వాత ఎప్పుడన్నా పెడతానులేండి ఇన్స్టాగ్రామ్లోని. ఈ 2 మాయ అనమాట లోపలికి. బ్యాగ్ మాత్రం బాగుంది. ఇదేంటి గుడ్లు వేసుకుని అట్లాగేలాగా ఇచ్చాడు, పగిలిపోద్దనా? అది గుడ్డు పెట్టుకోవడానిక? ఇది కోడెట్టి గుడ్డు అయితే మాత్రం కాదు తెలుసా. సో ఒక్కో బ్యాగ్ లో సగం బట్టలు పెట్టండి, మిగిలిన సగం బిస్కెట్లు చాక్లెట్లు పెట్టండి. అప్పుడు ఏంటంటే కొంచెం ఒత్తిడి తగిలిన నలగకుండా ఉంటాయి.
ఆ పని చేద్దాం. ఫస్ట్ మొత్తం 2 దాంట్లో బ్యాగులు చాక్లెట్లు పెట్టారనుకో వెళ్ళేటప్పటికి అప్పడాలు అయిపోతాయి అన్ని. పొడుము పొడుము అయిపోతాయి, మెత్త పెట్టాలి. అయితే ఫస్ట్ పెట్టేద్దామా, ఉమ్. దీని మీద మెత్తగా ఉంటది. ఉమ్. లాస్ట్ టైం ఇది మాత్రం జాగ్రత్త. లాస్ట్ టైం ఇలాంటివే పెద్ద పెద్ద డబ్బాలండి బాబు, 20 డబ్బాలు పంపిస్తే ఈ డబ్బాలో ఏం చేసాం కూడా మర్చిపోయి మనం ఫ్లైట్లోకి వెళ్తాం కదండి, క్యారీ బ్యాగ్లోని ఆ క్యారీ నట్లోని వేసాము. ఆడు మంచిగా తీసేసి డస్ట్బిన్లో వేసాడండి. ఎంత బాధ అయిందో తెలుసా. ఈసారన్నా మర్చిపోకుండా ఈ బ్యాగుల్లో వేయాలి. చూసావా ఎలా పాడు చేసావు డబ్బులు నువ్వు. చల్లే నువ్వే పెద్ద ఖర్చు పెట్టుకొని ఉండేది ఏదో కూరలు చూస్తాం. మా వాళ్ళు అంటున్నారు అక్కడ. మొత్తం ఈ బ్యాగ్లో బిస్కెట్లు అంతా నింపేయమండి. ఇంకా మిగతా క్రీములు చాక్లెట్లు ఉన్నాయి ఇంకా అంతే. చాక్లెట్లు ఈసారి 2 బ్యాగులే కదా, 4 బ్యాగులు ఎట్లేదు. ఈ మధ్య ఫ్లైట్ కూడా తెలివితేటలు ఎక్కువైపోయింది. 2 బ్యాగులు ఎత్తున్నాడు వాడు. అంటే 2 బ్యాగులు అంటే మనిషికి 2 బ్యాగులు కాదండి, మనిషికి 2 బ్యాగులు ఇవ్వట్లేదు, మనిషికి ఒక్కో బ్యాగే. ఎక్స్ట్రా కావాలనుకో డబ్బులు ఎట్టుకోండి అంటున్నాడు. సర్లే మనం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఏముంటాయి పెద్ద డబ్బులు ఎట్టని. ప్యాకింగ్ అనుకున్నాం, 10 నిమిషాలు అయిపోయింది. అందుకే మనం తర్వాత చేద్దాంలే అనుకున్నాం. అది అవన్నీ మీరు అక్కడ ఇవ్వాల్సినవన్నీ వేరే పెట్టు. అయితే ఇవన్నీ ఒక కవర్లో పెడతాను, ఈజీగా ఉంటుంది. పెట్టు. కవర్ అట్టదేమో. హలో కొంచెం కదలొచ్చు, కదిలితే అంది ఇది కదలకుండా రమ్మంటే ఎందుకు డాక్టర్ వస్తుంది? బాగా స్ట్రెచ్ చేయమన్నాడు ఇలాగా. అయ్యో బాబాయ్, అలాగే అలా సాగితే మంచిది అన్నాడు. అందుకని అంతేగాని కదలటం మాత్రం లేదనమాట. అరే ఇంకంతే అయిపోయింది. ఈ లోషన్లోనే ఈ మిగిలినవి ఏ బ్యాగ్లో తక్కువ ఉంటే ఆ బ్యాగ్లో పెట్టేద్దాం. లేచేద్దామని నువ్వు ఈ బ్యాగ్ తక్కువ ఉన్నట్టుంది. ఆ? ఈ బ్యాగ్ తక్కువ ఉంది, నాకు ఎలుగుతుందంటే తక్కువ ఉంది. ఇది నాకు లేపినప్పుడల్లానే చిరంజీవిని శ్రీహరి సినిమా ఉంటుంది, రే జాగ్రత్త నరాలు దిగిపోతే రే రే రే. ఇంకా చాలా వెయిట్ ఉంది, ఇది నాకే లెగుతుందంటే. ఇంకోటి కూడా పెట్టాను ఇందులోనే. పెడితే అన్ని ఈ 4 బట్టలు ఓ బ్యాగులు అందులో పెట్టుకుంటారా. అదండి మొత్తానికి సర్దేహం బ్యాగులన్నీ. ఇంకా సర్ది అలసిపోయాము. అంటే వీడియోకి అలా తీస్తాను కానీ నేను కూడా పని చేస్తానులేండి అప్పుడప్పుడుని. సో అది మొత్తం సర్దనం అయిపోయింది. ఇంక రేపు పొద్దున్న ఏమైనా పట్టుకెళ్ళడానికి ఏముండదో రేపు పొద్దున్న తినడానికి. బాక్స్లో ఏమైనా పెట్టుకుంటారా? పులిహోరలో ఏమి వేడి చేస్తా ఏదో అదే ఏం చేస్తున్నాం ఏంటో అది కూడా పెడతాను కుదిరితే అండి క్లిప్పు. ఇంకా అంతేనండి. బాయ్ మరి.